శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరైంది. 50,000 రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో ఏటూగా ఉన్నారు రఘురామ. ఈ కేసులో 15,000 పేజీలతో ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ. పత్రాల పరిశీలనకు సమయం కోరారు నిందితుల తరపు లాయర్లు. తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది కోర్టు. పంజాబ్ నేషనల్ బ్యాంక్తో సహా పలు బ్యాంకుల నుంచి రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ సంస్థ 826 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుని ఎగవేసినట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి. స్కామ్పై సిబిఐతో పాటు ఈడీ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రఘురామకు ఢిల్లీ కోర్టులు అంటే రుణ ఎగవేత కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో బెయిల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి. ఏ విధంగా చూడాలి ఈ కేసుకు సంబంధించి, ఏ విధంగా చూడాలి, రాజకీయంగా పడేటువంటి ఎఫెక్ట్ దానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? సాధారణంగా ఒకప్పుడు దొంగతనాలు చేసినటువంటి నాయకుల్ని లేదా రుణాలు ఎగ్గొట్టేసినటువంటి వాళ్ళను, లేదంటే కేసులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని, మనీ లాండరింగ్ కానీ, చీటింగ్ కానీ, 420 కేసులు కానీ, ఇటువంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళను ప్రజలు మామూలుగా అంటే సంఘ విద్రోహ శక్తులుగానో లేదంటే ఏదో రకంగా చూసేటువంటి కోణం ఉండేది. కానీ ఈ రోజులకు వచ్చేసరికి ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప, ఎంత దొంగతనం చేస్తే అంత గొప్ప అన్న విధంగానే రాజకీయాలకు మారిపోయింది. కాబట్టి ఇటువంటివి రాజకీయాల మీద పెద్దగా ప్రభావం చూపుతాయి అనేది అయితే అనుకోవట్లేదు. అంటే ప్రజలు కూడా భావన అదే నిజంగా ప్రజలు ఉంటే చాలా వరకు కేసులు ఉన్న వాళ్ళని చాలా మందిని ఎమ్మెల్యేలను చేయకూడదు, ఇంకొకటి ఎంపీలను చేయకూడదు. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు విషయంలో దాదాపు 2019 నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే రుణాల ఎగవేతకు సంబంధించి ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, దీనికి సంబంధించి సిబిఐ విచారణ, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ఆయనకు ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడం అనేది కొంత ఆయనకు రిలీఫ్. అంతే, దానికి సంబంధించి పెద్దగా రాజకీయాల మీద ప్రభావం ఉండకపోవచ్చు. కానీ సాధారణంగా ఈయనకి సంబంధించి అటు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కానీ, లేదంటే వైసీపీ నేతలు కానీ ఈ అంశానికి సంబంధించి పదే ఆయన టార్గెట్ చేయవచ్చు తప్ప ఇది ఆయనకైతే ఆయన నియోజకవర్గంలో కానీ ఆయన రాజకీయ భవిష్యత్తుకు కానీ ఎటువంటి దెబ్బ అనేది అయితే కాదని చెప్పుకోవచ్చు. అధికార పార్టీలు అదిగాక అనుకూలమైనటువంటి అలయన్స్లో ఉన్నారు కాబట్టి పరిణామాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి ఒక వెర్షన్ సోషల్ మీడియాలో వస్తుంది. వెంకట్, ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఇప్పుడు అధికారంలో సాధారణంగా అధికారంలో లేకపోతే ఒక పువ్వు త్వరగా వాడిపోతుంది, అధికారంలో ఉంటే పువ్వు ఎంతకాలం ఉన్నా సరే ఫ్రెష్ గానే కనపడుతుంది. ఇప్పుడు ఇతని విషయంలో కూడా దాదాపు మనం అదే చూడొచ్చు. కాబట్టి రఘురామకృష్ణరాజు విషయంలో తదుపరి పరిణామాలు కూడా, ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగేటువంటి సామర్థ్యం అన్ని పార్టీల్లోనూ ఉంది. కాబట్టి రేపొద్దున ఒకవేళ బాల్ అటు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా మనం ఆయనకి ఇబ్బంది అవుతుందని మనం అనుకోలేం. ఎందుకంటే ఆయనకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, ఇటు బీజేపీలోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే అధికారంలో ఉన్నారు కాబట్టి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. దీనికి సంబంధించి మరి విచారణ ఎంత పారదర్శకంగా జరగబోతుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ కేసులకు సంబంధించి విచారణ ఏదో తూతు మంత్రంగా చేస్తూ ఉంటారనేది ప్రధానంగా మనం వింటూ ఉంటాం కదా. మరి అది ఎలా అనేది దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవుతారనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఐపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరైంది. 50,000 రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరైంది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో ఏటుగా ఉన్నారు రఘురామ. ఈ కేసులో 15,000 పేజీలతో ఛార్జ్షీట్ వేసింది సిబిఐ. పత్రాల పరిశీలనకు సమయం కోరారు నిందితుల తరపు లాయర్లు. తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది కోర్టు. పంజాబ్ నేషనల్ బ్యాంక్తో సహా పలు బ్యాంకుల నుంచి రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ సంస్థ 826 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుని ఎగవేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. స్కామ్పై సిబిఐతో పాటు ఈడీ దర్యాప్తు కూడా కొనసాగుతోంది.